అటోన్మెంట్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. అటోన్మెంట్ గురించి మనం నేర్చుకుంటూ అటోన్మెంట్ని మనము డిఫైన్ చేసాం. అలాగే ద కాజ్ ఆఫ్ అటోన్మెంట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. వి డిఫైన్ ద అటోన్మెంట్ అండ్ వీ లెర్న్ అబౌట్ ద కాజ్ ఆఫ్ అటోన్మెంట్ అండ్ ద నెసెసిటీ ఆఫ్ అటోన్మెంట్. అంటే అటోన్మెంట్ చేయాల్సినటువంటి అవసరం దేవుడికి ఉందా, దేవుడికి అంత అవసరం ఉందా అనేది మనం చూసాం. ఆ తర్వాత సరే అవసరం లేదు కానీ ఒకవేళ మరి దేవుడు కనుక మానవులను రక్షించాలి అని అనుకుంటే అటోన్మెంట్ తప్ప వేరొక మార్గం లేదు, కాబట్టి ఆయన దాన్ని చూస్ చేసుకొని ఆయన ఆ పాప ప్రాయశ్చిత్తం అనేటటువంటిది క్రీస్తునందు ఆయన జరిగించారు అని మాట్లాడుతూ మనము అసలేం జరిగింది, అటోన్మెంట్ అంటే అసలేం జరిగింది, ద నేచర్ ఆఫ్ అటోన్మెంట్. అంటే అటోన్మెంట్ 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 జరిగింది అంటున్నాం, అంటే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఏం లేదు, రెండు విషయాలు జరిగాయి. ఒకటి ఏంటి అని అంటే ఆయన మనకు మాదిరి చూపించడానికి ఆయన విధేయత ద్వారా జీవించాడు. అది ఒక రకమైనటువంటి శ్రమ. ఆ తర్వాత ఆయన జీవిత కాలంలో పొందిన శ్రమలన్నీ సిలువ మీద కల్మినేట్ అయ్యాయి. దట్ ఈస్ ప్యాసివ్ ఒబీడియన్స్. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సఫరింగ్స్. అటాన్మెంట్ అంటే సింపుల్గా డిఫైన్ చేయాలంటే హిజ్ ఒబీడియన్స్, హిజ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఒబీడియన్స్. అండ్ అటాన్మెంట్ అని అంటే హిజ్ సఫరింగ్స్ ఇన్ లైఫ్ అండ్ సఫరింగ్స్ ఎట్ ద డెత్. ఆయన జీవిత కాలంలో ఆయన యొక్క మరణంలో ఆయన పొందినటువంటి శ్రమలే మనకు అటాన్మెంట్గా రాయబడ్డాయి, వర్ణించబడ్డాయి అనే విషయాలు మనం చూస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు మనం చూస్తాం. ఆయనకి మనవలే ఆకలి అయ్యింది, ఆయనకి మనవలే దాహం వేసింది. ఆ సమయంలో ఆయనకు శోధనలు వచ్చాయి. మానవులకి ఎలాగైతే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అని మూడు రకాల శోధనలు ఆది నుండి అపవాది పెడుతున్నాడో, అలాగే యేసుక్రీస్తు వారికి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనేటటువంటి 3 శోధనలు సాతాను యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చారు. శ్రమలంటే అవే. ఏంటి శ్రమలంటే, నేను నిలబడాలనుకుంటున్నాను కానీ పరిస్థితులు నిలబడనివ్వట్లేదు, అయినా నేను నిలబడాలి, అప్పుడు నేను నలగాలి. అదిగో అవే శ్రమలు. ఆకలి వేయట్లేదా? వేస్తుంది కానీ జయించాలి. ఆకలేస్తుంది కానీ జయించాలి. నేత్రాశ, జీవపు డంబం కళ్ళ ముందుకి అపవాది తీసుకొస్తే యేసుక్రీస్తు వారు వాటిని జయించారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. 5:8 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, అంటే సిలువ మీద పొందిన శ్రమలు కాదివి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, శ్రమలు అన్నప్పుడు ప్రతి చోట మనం సిలువ మీదకి వెళ్ళిపోకూడదు. తాను పొందిన శ్రమల వలన అంటే ఎక్కడ శ్రమలు అని అంటే శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు. లాస్ట్ వీక్ మనము ఈ జీవించి ఉన్నప్పుడు ఆయన పొందిన శ్రమలు, ఆయన చూపించిన విధేయత ఎందుకొరకు అనేది నేను ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఎవరికైనా గుర్తుందా? ఆయన ఈ జీవిత కాలంలో ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎందుకోసం? అలాగా ఆయన విధేయత చూపించాడు. దేని కొరకు ఇదంతా చేశాడు? గట్టిగా చెప్పండి. హీ డిడ్ ఇట్ యాజ్ అ రిప్రజెంటేషన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. నేను మీకు ఆ మాట చూపిస్తాను. పోయిన వారం నేను అది మిస్ అయ్యాను, చూపిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 Peter chapter 2, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా అంటే ఏంటి? క్రీస్తు కూడా అంటే క్రీస్తు కూడా అంటే అక్కడ సంఘస్థులు బోరున మొత్తుకుంటున్నారు, మాకు బోల్డని శ్రమలు వస్తున్నాయండి, మీకు ఏం అర్థమవుతున్నాడు, అసలు మా బాధలు మీకు ఏం తెలుసండి అని అంటే 19వ వచనం నుంచి చదువుతాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి
దుఃఖము సహించిన ఎడల అది ఏమగును? హితమగును. అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ అంట. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడడం నా పిలుపు అని మాట్లాడుతూ ఆ కాంటెక్స్లో చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదువుదాం 21వ వచనం. క్రీస్తు కూడా అంటే ఏంటి? మనం ఎలాగైతే ఉన్నామో అలాగే క్రీస్తు కూడా మీ కొరకు. ఏమండి, ఎప్పుడు కూడా ఆయన చెయ్యంది మనకు చెయ్యలా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమించండి అన్నాడు. నేను మీ కొరకు శ్రమ పడినట్టు మీరు వేరే వాళ్ళ కొరకు శ్రమ పడండి అన్నాడు. నేను మిమ్మల్ని సహించాను కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళని సహించండి అన్నాడు. నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టి మీరు వేరే వాళ్ళని క్షమించండి అన్నాడు. ఆయన మాదిరి చూపకుండా ఉట్టి మాటలు ఎప్పుడు చెప్పలేదు ఆయన. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. He lived a life as an example. అది ఆయన జీవిత కాలంలో మనకు మాదిరి చూపించాడు. అండ్ నౌ ఏం జరిగింది? క్రీస్తు యొక్క శ్రమలన్నీ కూడా, ఆ బాధ అంతా కూడా సిలువలో కంప్లీట్ అయింది, కల్మినేట్ అయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి వద్దాం మనం. 26వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా, ఎంతగా? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. సో ఆయన 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 యొక్క శ్రమలు, ఆయన యొక్క సహనము, ఆయన చూపించిన మాదిరి ఇప్పుడు ఏ లెవెల్కి వెళ్ళింది అని అంటే మరణం వరకు వెళ్ళింది. క్రూసిఫిక్షన్. దిస్ ఈజ్ ప్యాసివ్ సఫరింగ్, ప్యాసివ్ ఒబీడియన్స్. ప్రాక్టికల్ సఫరింగ్ అండ్ ప్యాసివ్ ఒబీడియన్స్. ఆయన సిలువకు తనను తాను అప్పగించుకుంట ద్వారా కూడా ఆయన సంపూర్తి విధేయత చూపిస్తున్నాడు. ముందుకెళ్దాం చూడండి. చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను. దిస్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. ద ఫైనల్ ఒబీడియన్స్, ద సఫరింగ్ ఆన్ ద క్రాస్ టిల్ ద డెత్. మరణములో ఆయన యొక్క విధేయత పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో మాదిరి చూపించి తన శిలువ మరణం ద్వారా ఆ మాదిరిని పరిపూర్తి చేశాడు. సో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం లేదా శిలువ శ్రమలు అటాన్మెంట్ని కంప్లీట్ చేస్తున్నాయి. అందుకనే మనం ప్రారంభంలోనే డెఫినేషన్ నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, మన రక్షణ సంపాదించడానికి యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మరియు మరణము ద్వారా చేసిన కార్యాన్నే అటాన్మెంట్ అంటాము. లాస్ట్ వీక్ వరకు జీవితం గురించి నేర్చుకున్నాం. ఈరోజు మరణంలో ఏం జరిగింది అది చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో 4 కోణాలు. మిగతా విషయాలన్నీ కూడా ఈ 4గింట్లోకి వచ్చేస్తాయి. మిగతా అన్నీ కూడా 4గింట్లోకి వచ్చేస్తాయి. ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్ పెయిన్ ఆఫ్ ద డెత్. శారీరకమైనటువంటి శ్రమ. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 24వ వచనం. మార్క్ చాప్టర్ 15 వర్స్ 24. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావాలని చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయన సిలువ వేయబడినప్పుడు పగలు 9 గంటలాయన్. సో పగలు ఇంచుమించు 9 గంటలకు ఆయన సిలువేశారు.
ఓకే. మీకు అసలు ఈ శిలువ శ్రమల గురించి అసలు మీకు చెప్పక్కర్లేదు, మీరు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నారు. బట్ ఫిజికల్ పెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. పగలు 9 గంటలకు ఆయన సిలువేశారు. దాదాపు అర్ధరాత్రి నుంచి ఆయనను నానా రకాలుగా శ్రమ పెడతా ఉన్నారు. ఆ శ్రమల్లో భాగంగా ఆయనకు మొదట రాజవస్త్రాన్ని వేశారు, తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు, ముఖం మీద ఉమ్మేశారు, గడ్డపు వెంట్రుకలు పీకారు, కొరడాలతో కొట్టారు, సిలువ వీపు మీద వేసి మోయించుకుంటూ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చాలా జాగ్రత్త వినండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సిలువ మీద వేశారు. ఎన్ని గంటలకి? పగలు ఇంచుమించు 9 గంటలకి. నేను ఒక పదం వాడాలనుకుంటున్నాను, దాన్ని మీరు బాగా స్టడీ చేయండి. ఇట్ వాజ్ అ స్లో డెత్. అంతే, పెద్ద పదమేం కాదు. ఇట్ వాజ్ అ స్లో డెత్. ఎప్పుడు చనిపోయారు? 3 గంటలకి మధ్యాహ్నం. ఎప్పుడు ఎక్కారు? ఏముందండి, నేను కూడా రోజు 9 to 5 ఆఫీస్లో డ్యూటీ ఎక్కుతుంటాను, డ్యూటీ దిగుతుంటాను. ఇది డ్యూటీ ఎక్కడం అంత, డ్యూటీ దిగడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా ఒకసారి నన్ను చూడండి. నేను ఒక పిక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తల మీద ముళ్ళ కిరీటం ఉంది, అది ఆల్రెడీ గుచ్చుకుపోయి ఉంది. వీపంతా కూడా దున్నేస్తుంది. అంటే హాయిగా మనం, అంటే ఈ ఎండాకాలంలో ప్రిక్లీ హీట్ అయ్యి మనకి చెమటకాయలు వస్తేనే మనం వీపు మీద ఆనుకొని మనం పడుకోలేం. అవునా కాదా? ఈ వీపు ఏమైందంటే దున్నబడింది, వీపు ఆనుకోవడానికి కుదరదు. ఇప్పుడు ఏం చేశారంటే చాలా జాగ్రత్త వినండి. ఈ 2 చేతులు బార్లా చాపి పైకి ఇలా లేపారు. అప్పుడు ఏమవుతుంది? ఈ రిబ్ క్యావిటీ పైకి వెళ్తుంది. ఇలాగా కిందున్న బాడీ మొత్తము వెయిట్ అంతా కిందకు లాగుతుంటే మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తాం చూసారా, ఆ ఎక్సేల్ రాదు. కెన్ యూ ఇమాజిన్ ద ఫిజికల్ పెయిన్? ఈ అనాలి అని అంటే కాళ్ళన్నా పైకి ముడవాలి, వీపన్నా వెనక ఆన్చాలి. ఆనిస్తే కానీ ఆ రిబ్ కేజ్ అనేది ఇలా రాదు. సరే అని కాళ్ళు మీద కందామంటే కాళ్ళల్లో ఏమైంది? మేకు గుచ్చుపోయింది. కాళ్ళు ఇక్కడ కింద క్లోజ్ అయిపోయాయి. ఆనుకుందామంటేనేమో వీపు వెనకాల దున్నబడింది. ఇప్పుడు ఇలా వంగి మనిషి ఇలాగ వేలాడితే నిలబడ్డం ఈజీయే. ఈ బరువు అంతా కూడా కిందకి లాగుతుంటే ఆయనకి ఊపిరి అందట్లేదు. ఇట్ బిగాన్ ఎట్ 9 AM in the morning. 3 వరకు అదే పొజిషన్లో ఉన్నాడు. బరువు అంతా కూడా కిందకి వేలాడిపోతుంది. ఇక్కడ నుంచి రక్తం గారుతుంది, ఇక్కడ నుంచి రక్తం గారుతుంది. పక్క ఇలాగా ఈ విడిపోయినటువంటి రిబ్ కేజ్లో నుంచి ఈ పక్క నుంచి ఒకడు బళ్ళెంతో కసక్కను పొడిచాడు అన్నమాట. పొడిస్తే అది ఈ హంటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ వైల్డ్ బోరోస్, లయన్స్ అట్లాంటివి హంట్ చేసేవాళ్ళు ఆ సింహం కానీ పులి కానీ వస్తుంటే ఇట్లా ఎదురు షూట్ చేయరు, ఇలా ఎక్కుపెట్టి ఇలా కూర్చుంటారనమాట. అది ఇట్లా మీదకి ఇలాగా చార్జ్ చేయగానే కిందకి ఇట్లా డౌన్ కింద నుంచి కొడతారనమాట. అప్పుడు దాకా అది ఏమనుకుంటుంది అంటే వీడు నన్ను ఏం చేయట్లేదని చెప్పేసి ఏం చేస్తా అంటే ఇట్ విల్ చార్జ్ ఓవర్. ఇట్లా మీదకు దూకినప్పుడు కిందకి డౌన్ అయ్యి కొడతారు. కొడితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? గుండెలోకి వెళ్ళిపోద్ది అనమాట. స్పాట్లో చనిపోతుంది. ఇక్కడ గుచ్చాడు. గుచ్చితే అప్పటికి ఇంకను శ్రమలు కంప్లీట్ అవ్వలేదు.
కాబట్టి ఆయన అని ఓర్చుకుంటున్నాడు. అసలు ఆ పోటుకు చచ్చిపోవాలి ఆయన. అప్పటికే ఊపిరి అందట్లేదు. పక్కనున్న ఇద్దరు దొంగలు మోకాళ్ళు ఇరగ్గొట్టేశారు. ఇంకెంతసేపు బతికుంటారా అని చెప్పి, ఈయనకి మాత్రం వీడికి మామూలుగా ఉండకూడదని చెప్పి ఏం చేశారు, పక్కలో బళ్ళెం దింపితే అప్పటి వరకు ఊపిరాగనటువంటి ఆయన, శరీరం అంతా కిందకి వేలాడిపోతున్నటువంటి ఆయనకి పక్కలో 7.5 అడుగుల ఇనప బళ్ళెం గుండె లోపలికి అలా గుచ్చితే ఆయన ప్రాణం ఉగ్గబట్టుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వెరీ ఎక్స్క్లూసివ్ పెయిన్ హ్యాస్ గాన్ త్రూ ఫిజికల్. అయిపోయింది. ఇప్పుడు సెకండ్ థింక్ వస్తున్నాను. అంటే ఏం జరిగింది సిలువ మీద చెప్తున్నా. పక్కనుండి ఒకడు అంటాడు, ఏమయ్యా బోళ్ళు కబుర్లు చెప్పావు, అస్సన్నో బుస్సన్నో తుస్సుమని ఇలాగా మాగలాగా ఏలాడుతున్నావేంటి, సిగ్గుందే నీకు, బోళ్ళు కబుర్లు చెప్పావు. ఆయన అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఒరే నా గురించి నీకు ఏం తెలుసురా అన్నాడా? ఏమన్నాడు ఆయన? అప్పటికే అర్ధరాత్రి నుంచి నువ్వు యూదుల రాజువా అంటే అంటున్నాడు. పాటి మన చెంప మీద ఒక్కటేసి చెప్పరా ఏదోటి చెప్పు అంటుంటే ఇంకొకడు గడ్డం వెంట్రుకలు వ్యక్తి. హీ వాజ్ గోయింగ్ త్రూ సైకలాజికల్, ఫిజికల్ అంత మాత్రమే కాదు, సైకలాజికల్ పెయిన్. ఈ సైకలాజికల్ పెయిన్లో మీరు ఏమనుకుంటున్నారు? ఆయన హ్యూమిలియేట్ చేయడము సైకలాజికల్ పెయిన్ అనుకుంటున్నారా? మీరు ఏంటనుకుంటున్నారా? ఆయన పొందినటువంటి సైకలాజికల్ వేదన ఏంటో చెప్పండి. ఆయన ఆ గెత్సెమనే తోటలో తండ్రి ఇది నా వల్ల అవ్వదు అని దేని గురించి అని ఉంటాడు? ఆ వేదన దేని గురించో చెప్పండి దేని గురించో? ఎగ్జాక్ట్లీ. ఏం చేయలేదు ఆయన? పాపం చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? పాపి కాలేదు. పాపం చేస్తే పాపి అవుతాడు. పాపం మోపబడితే పాపం అయిపోయాడు ఆయన. పాపాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు చూడలేడు కాబట్టి క్షణమాత్రము దూరం అయిపోబోతున్నాడు. సైకలాజికల్ వేదన. వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు విడిపోయి లేరు అసలు. కానీ ఏమన్నాడంటే, ఒక్క క్షణం నిన్ను వదిలేస్తానే, నీ యొక్క నా యొక్క పాపాన్ని ఆయన వహించుకొని పాపముగా మారడం అనేటటువంటిది ఒక ఘోరమైనటువంటి సైకలాజికల్ వేదన. అసలు నా నోట కపటం లేదు, నేనేం పాపం చేయలేదు, కానీ నేను పాపి కాదు, పాపముగా మారిపోతాను నేను ఇప్పుడు. శిలువ మీద వేలాడుతున్నటువంటిది పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు కాదు. శిలువ మీద వేలాడుతున్నది ఏంటో తెలుసా? పాపం వేలాడుతుంది. ఇట్ వాజ్ అ వెరీ సైకలాజికల్ పెయిన్ అనమాట. వెరీ 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 సైకలాజికల్ పెయిన్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక, మీకు కొన్ని స్క్రిప్చర్ చెప్తాను. లేవికాండం 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు, అలాగే 16వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం మీరు రాసుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను మీకోసం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపిగా కాదు. పాపం చేసిన వాడు పాపి అవుతాడు. దేవుడు ఆయనను పాపముగా మార్చాడంట. సో నేను నిన్ను పాపముగా మార్చేస్తాను అని అంటే ఇట్ వాజ్ అన్ యాగనీ, సైకలాజికల్ పెయిన్. అండ్ ద థర్డ్ థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఫిజికల్ అయిపోయింది, సైకలాజికల్ అయిపోయింది. ద థర్డ్ థింగ్ ఏంటంటే అబాండన్మెంట్. దేవుడు ఆయనని విడిచిపెట్టేశాడు.
అప్పుడు కేక వేశాడు ఆయన. చెప్పండి ఏమని కేక వేశాడు? మార్క్స్ వార్త 14వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం చూడండి. మీకు 34వ వచనం. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి. ఇందాక మన మత్తయి సువార్తలో చదివినప్పుడు అది లేదు, అందుకే నేను ఇది మళ్ళీ చదువుతున్నాను. ఎలా వేడుకుంటున్నాడు తెలుసా? నాయనా తండ్రి. ఇదే సేమ్ ఎక్స్ప్రెషన్. ఎలోయి ఎలోయి లామా సబక్తాని. ఇక తండ్రి నుంచి ఏ లెవెల్కి వెళ్ళిందో తెలుసా? నా దేవా అక్కడ బతిలాడాడు, ఇక్కడ కేక వేస్తున్నాడు. ఏం జరిగింది అని అంటే ఆయన వదిలిపెట్టాడు. క్షణమాత్రం. అబాండన్మెంట్ అంటే మానవ పిల్లలని దేవుని పిల్లలుగా చేయడం కొరకు, దేవుని కుమారులుగా చేయడం కొరకు దేవుడు తన కుమారుని చెయ్యిని విడిచిపెట్టాడు. అసలైన యాగనీ శిలువ మీద ఏంటి అని అంటే ది అబాండన్మెంట్, విడిచిపెట్టబడ్డం. కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, వదిలేశారు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. వదిలేస్తే ఎంత బాధ ఉంటుంది. భార్యాభర్తలు కొట్టుకొని తిట్టుకొని ఏదో కాపురం చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. కనీసం 3 తరాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. కానీ ఎక్కడో ఓ చోట తట్టుకోలేక ఒకరినొకరు వదిలేసుకున్నారనుకోండి, 3 తరాలు బాధపడతాయి, గాయపడతాయి, దెబ్బతింటాయి. హలో, am I making some sense this morning? He was left behind by God the Father. విడిచిపెట్టబడ్డాడు. దట్ ఈస్ ద agony. క్షణమాత్రము ఆయన చెయ్యి విడిచాడంట. మహావాత్సల్యంతో ఆయనను హత్తుకొని తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయనను కూర్చుండబెట్టుకున్నాడు. అండ్ 4వ విషయం కనబడతా ఉంది సిలువలో ఆయన పొందుతున్నటువంటి శ్రమల ద్వారా. ఏంటి అని అంటే బేరింగ్ ద wrath ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరిస్తున్నాడు. నంబర్ 1 ఫిజికల్ పెయిన్, నంబర్ 2 సైకలాజికల్ పెయిన్, నంబర్ 3 అబాండన్మెంట్ పెయిన్ అంటే విడిచిపెట్టుట ద్వారా కలిగినటువంటి బాధ. 4వది ఏంటంటే దేవుని ఉగ్రతను భరిస్తున్నటువంటి బాధ మనం శిలువ మీద చూస్తాం. లాస్ట్ వీక్ మనం ఒక స్క్రిప్చర్ చూసాం, రోమాపత్రిక 3వ అధ్యాయంలో. ఆ 3వ అధ్యాయం 25వ వచనం నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము. సో ఇక్కడ మళ్ళా నేను మీకు ప్రొపిషియేషన్ అనేటటువంటి పదాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఉగ్రతను సరిచేయగలిగినటువంటి పదం ఏంటి అని అంటే ప్రొపిషియేషన్. అంటే దేవుని ఉగ్రతకు సరైనటువంటి బలి, ఆ ప్రొపిషియేషన్. ఈ 4 వచనాలు నేను చూపిస్తాను. ఈ 4 వచనాలు కూడా మనం చదువుదాం. ఇప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చదివాం. సో ప్రొపిషియేషన్ ఎలా వచ్చింది అని అంటే బై హిస్ బ్లడ్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై. ఇందాకేమో ఏం చూసామంటే క్రీస్తు రక్తము ద్వారా. ఇప్పుడు ఎందుకొరకు? ప్రజల పాపము కొరకు పరిహారము, ప్రొపిషియేషన్. ఎలా అంటే క్రీస్తు రక్తం ద్వారా. ఎందుకు? ప్రజల యొక్క పాపములకు పరిహారము కలగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 John chapter 2 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ పదాలన్నీ కూడా దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ప్రొపిషియేషన్. పరిహారము, శాంతికరము, వెల చెల్లింపబడము, ఇవన్నీ కూడా ప్రొపిషియేషన్ అనేటటువంటి పదాన్ని మనకు సూచిస్తున్నాయి. ఏంటంట? ఆయన రక్తమే మనకు పాప పరిహారము.
మన పాపముల కొరకు ఆ పరిహారము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనము దేవుని ప్రేమించితేమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో ఫైనలీ, ఆఫ్టర్ suffering for several hours, Jesus' suffering came to an end. Physical, psychological abandonment and bearing the wrath of God. దేవుని యొక్క ఉగ్రతను ఆయన ఎలా భరించాడు అనంటే, దానికి పరిహారముగా, ప్రాయశ్చిత్తముగా, శాంతికరముగా ఆయన రక్తము చిందించబడింది. ఆయన రక్తము వలన మన పాపముల కొరకు ఆయన చేసినటువంటి పుణ్యకార్యము దేవుని యొక్క ఉగ్రతను శాంతింపచేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఆయన చివరికి చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఒకటి చెప్పగలుగుతున్నాం. ఏమని చెప్పగలుగుతున్నాం తెలుసా? అటాన్మెంట్ ఈ రకంగా జరిగింది కాబట్టి, ఈ రకంగా జరిగి నెరవేరింది కాబట్టి, రోమపత్రిక 8వ అధ్యాయము ఈ రోజున మన సొంతమైంది. తీస్తారా ఒకసారి అందరు అక్కడికి? రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అందరు తీసిన తర్వాత చదువుదాం. రోమన్స్ చాప్టర్ 8 verse 1. ఆర్ యు దేర్? లెట్స్ గో ఫార్వర్డ్. 1 2 3. అందరు ఒక్కసారి చదవాలి. ఏంటండి? 1 2 3. చూసారా? అటోన్మెంట్ జరిగింది కాబట్టి, అటాన్మెంట్ జరిగింది. అటాన్మెంట్ అంటే ఆయన జీవిత కాలము మరియు ఆయన మరణము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు చూపించినటువంటి విధేయత చూపిస్తే ఇన్ రిటర్న్ ఆయనకి ఏం దొరికాయి? శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకుంటే ఆయనకి ఏం దొరికింది? మహిమ. ఈ మాదిరి మనకు ఉంచిపోయాడు ఆయన. ఇదంతా జరిగింది కాబట్టి చదువుదాం, ముందుకెళ్దాం. కాబట్టి అప్పుడు అది జరిగింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అనకండి, ఇలా చెప్పండి, మనకు కూడా కాదు. ఒకవేళ అటోన్మెంట్ జరగకపోయి ఉంటే, కేవలం నువ్వు మతం మార్చుకున్నంత మాత్రాన, క్రీస్తు అనేటటువంటి ఒక సద్బోధకుడిని వెంబడించినంత మాత్రాన, ఆయన కూడా బాబాల్లో ఒక బాబాలాగా మిగిలిపోయి ఉండేవాడు. ఏమీ ఒరిగేది ఉండేది కాదు. అటోన్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న నాకు ఎందుకు ఆ శిక్ష అంతా కూడా ఏమైంది? ఆయన భరించేశాడు, తీసేశాడు అనేది చాలా సింపుల్ వర్డ్. తీసేస్తే ఎలా తీసేస్తామండి? ఎలా తీసేస్తారు? ఆయన ఊరికే తీసేయలేదు. ఆయన భరించి, సహించి, వహించి, చెల్లించి ఇప్పుడు తీసేశాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు అని అంటే, వాక్యం అంటుంది ఆయన భరించెను, సహించెను, వహించుకొని పోయెను. ఇవన్నీ చేయడం వల్ల he paid the price. అటువంటి క్రీస్తు యేసును నేను అంగీకరించాను, ఆయనకి నేను కనెక్ట్ అయి ఉన్నాను, ఆయనను నేను అనుసరిస్తున్నాను, ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నాను. కాబట్టి నాకు ఏ శిక్షా విధి లేదు. చదువుదాం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. హల్లెలూయా. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అటాన్మెంట్. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తానని ఈ ఉదయకాల సమయంలో నాయన అటాన్మెంట్ గురించి నాయన మరికొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం.
నాయన మీరు గనుక సిలువలో చనిపోకపోయి ఉండినట్లయితే నాయన మా జీవితాలకు అసలు విలువ లేదు. కానీ అటోన్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు మీ యందున్న మాకు ఏ శిక్షా విధి లేదు కనుక ప్రభా, నిజమే, ఇది మాకు శుభమే. ఈ ఈ ఈ కాలము మాకు శుభమైనటువంటి కాలమే, శుభప్రదమైన కాలమే. రాబోయే శుక్రవారము శుభ శుక్రవారమే అని మేము గ్రహించి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.